అన్న సభాధ్యక్షుడు అన్నగారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు, వేదిక గౌరవ పెద్దలు, అన్న నిర్వాహకులందరికీ, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యక్రమంతో ఇచ్చేసినటువంటి కింద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అవమానాలు, దెబ్బలు, కుల ఈసడింపులు, అనేక రకాల ఇబ్బందులు పడ్డా కూడా వర్గీకరణ కోసం పట్టువదలని విక్రమార్కుల లక్షలాది మంది కష్టపడి పోరాటం చేసి సాధిస్తున్నటువంటి సందర్భంలో ఆ సాధన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేయడం అనేటువంటి చాలా సంతోషం తెలియజేస్తూ మరొకసారి అభినందనలు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సప్లాన్ చట్టం తీసుకొచ్చింది. ఇదే దామోదర్ రాజనరసింహన్న అప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన సందర్భం. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొన్న వర్గీకరణ మీద పోరాటం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఈ మాదిగ గారి బిడ్డల మీద అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భం. మనం రాజ్యాంగం అమలైనప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలని ఇదేమి యాక్సిడెంట్ని ఎంతోమంది గుర్తుదలేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనప్పటికీ జాతి ప్రజలందరూ కూడా కష్టపడి ఈ జాతి ప్రజలకు వేరే వాళ్ళు కూడా కోరుని పోరాటానికి సపోర్ట్ చేసి సాధించినటువంటి సందర్భం. మరి ఆ సాధన అమలు కావడానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఈ ఇల్లు వెనకబడ్డ వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు లేని వాళ్ళు, అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ద్వారా సప్లాన్ తీసుకొని వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది పంపించాలనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండేటప్పుడు ఈ ఎస్టీ ఎస్సీ సప్లాన్ ద్వారా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, ప్రమాదశాలకు జరిగినా, కుటుంబ పోషణ లేకపోయినా, చాలా ఇబ్బందులు గురైనా ఈ సప్లాన్ నిధుల వల్ల లాభం జరిగేటువంటి సందర్భం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సప్లాన్ పేరు మీద ఈ ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించినటువంటి సందర్భాలు. కాబట్టి ఇవాళ ఈ మన దాంట్లో చదువుకున్న వాళ్ళము, ప్రశ్నించే వాళ్ళము, ఉద్యమ చైతన్య నాయకులుగా ఉన్నాం. కాబట్టి గతంలో ఎస్సీ ఎస్టీ నిధులు మనకు రాకుండా చాలా ప్రభుత్వాలు మోసం చేసినటువంటి సందర్భం ఉన్నది కనుక ఇప్పుడు ఈ సప్లాను అమలు కావాలని, ఆ అమలు అనేది మనం అందరికీ కూడా ఖర్చు పెట్టుకునేటువంటి ప్రయత్నం జరగాలి, ₹1 కూడా పోలేకుండా జరిగే ప్రయత్నం జరగాలని కోరుకుంటూ, అన్న వాళ్ళందరూ ఇంతమందిని పిలిపించి ఒక అవగాహన అభినందన సభతో కూడిన అవగాహన సదస్సు అనేది చాలా గొప్ప కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో ఏ పోరాటం సప్లాన్కు సంబంధించినటువంటి పోరాటంలో ఏదైనా మా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ముందు వరుసలో నిలబడుతుందని తెలియపడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ.